రోడ్డు ప్రమాదాల్లో ఏడాదికి 18 లక్షల మంది చనిపోతున్నారు సుమారుగా. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డేటా. మరి ఇంత పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు చనిపోవడానికి గల కారణాలు ఏంటి అని అంటే, డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోవడం, కార్లో డ్రైవ్ చేసేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, ఇలా అజాగ్రత్త కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు అనేది ఒకటైతే, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే ముందు డ్రైవింగ్లో పర్ఫెక్షన్ లేకుండా లైసెన్స్ జారీ చేయడం అనేది ఇంకోటి. అలాగే భారతీయ రోడ్లకు సంబంధించినటువంటి అంశం కూడా ఇంకోటి ఉంది. వెరసి ఏడాదికి 18 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. అమిత వేగం, అతి వేగం, ఈ కారణంగా కూడా చనిపోతున్నారు. అందుకే హైదరాబాద్ పోలీసులు ఒక నినాదాన్ని తీసుకున్నారు, అరైవ్ అలైవ్, అరైవ్ అలైవ్ అని చెప్పి నినాదం తీసుకున్నారు. ఏంటి అరైవ్ అలైవ్ అంటే, త్వరగా రావాలి, త్వరగా ఇంటికి చేరుకోవాలి అనేటువంటి ఆదుర్తతోటి మీరు డ్రైవ్ చేయొద్దు. ఈ ఆదుర్తలో మీరు స్పీడ్గా వస్తారు. అరైవ్ అంటే తొందరగా రావాలి, తొందరగా రావాలి, తొందరగా రావాలి, వెళ్ళిపోవాలి ఇంటికి. అలా ఆదుర్తలో మీరు డ్రైవింగ్ సమయాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఆ సమయంలో క్షణాల్లో కొన్ని సెకండ్స్లోనే రోడ్డు ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. అందుకే అలైవ్, మీరు బతికి చేరుకోండి ఇంటికి. మీరు చేరుకోవాలంటే మీరు బతకాలి. ఫస్ట్ మీరు బతకాలి అని అంటే అరైవ్ అనేది సమయంలో ఉండాలి. త్వరగా చేరాలి అనేటువంటి ఆలోచన ఉండకూడదు. అలైవ్ అంటే మీరు ప్రాణంతో ఉండి మీరు చేరండి అని. అరైవ్ అలైవ్ అనేటువంటి ఒక క్యాప్షన్ తోటి రోడ్డు రవాణా శాఖ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. దాంట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే పోలీసులు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు అవేర్నెస్ కల్పించడానికి. అలాగే కొన్ని కోడళ్ళల్లో హెల్మెట్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి గైడెన్స్ కూడా ఇస్తున్నారు. వాళ్ళ అవేర్నెస్ కల్పించాలి, అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో.